హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా మళ్ళీ మన రోజెస్ అయితే ఎలా పూసినాయని, చాలా అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక సొరకాయ ఉంది, చూపిస్తాను మీకు. చాలా ముద్దుగా ఉంది. ఇక్కడే కాదు, ఇంకా పైన కూడా ఉన్నాయి. ఇక్కడెక్కడ చిన్న చిన్న పిందులు అవి ఉన్నాయి. ఇవి సొరకాయలు అయితే మన గుమ్మం ముందు ఉన్నాయండి, మనం ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి. చూసారా, ఇక్కడ ఒక సొరకాయ ఉంది, అలాగే ఇక్కడ ఒక సొరకాయ ఉంది. మధ్య మధ్యలో కూడా ఉన్నాయి చాలా సొరకాయలని. ఇవాళ అయితే ఈ పెద్ద సొరకాయని అయితే హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను కూర కోసం. అలాగే కొన్ని గ్రేప్స్ అయితే ఉన్నాయండి, ఇవి కూడా బాగా పండిపోయినాయి. అక్కడక్కడ ఉన్న పచ్చికాయలు అయితే పండట్లేదు, అందుకని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది కట్ చేయడం కావట్లేదు, ఎరగొడిస్తున్నా. కొన్ని అయితే గుత్తులు కలెక్ట్ చేసాం కదండి, మిగతా గుత్తుల్లో అయితే కాయలన్నీ అవ్వలేదు, పండలేదు. అందుకని చెప్పనైతే మనం విడివిడిగా పండిన కాయలన్నింటిని ఇలా తీసుకుంటున్నాం. అన్నీ కలెక్ట్ చేసినట్టయితే మీకు చూపిస్తాను. అలాగే మొన్న మీకు చూపించాను కదా, తోటకూర అయితే ఇంత బాగా గ్రోత్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం కర్రీ కోసం. వేర్లతో సహా తీసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నది కదా ఇది, ధర్మకోల్ది. పెద్ద ఎక్కువగా మనం దీన్ని కాడలు ఉంచేసి కట్ చేసి అయితే పెంచలేం, అందుకే తీసేసుకుంటున్నాను ఇలాగా. చూసారా, 2 టబ్బులది అయితే చాలా మట్టుకి హార్వెస్ట్ చేస్తానండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ సీడ్స్ పడిపోయినాయి దానివల్ల. చూడండి, ఆల్రెడీ ఒక ప్లేట్ అయితే ఫుల్గా వస్తుంది. చూసారు కదండి, వాళ్ళ హార్వెస్ట్లో వచ్చి ఒక సొరకాయ కోసుకున్నాము. అలాగే ప్లేట్ నిండుగా అయితే గ్రేప్స్ అయితే వచ్చేసినాయి. అక్కడక్కడ కొన్ని పచ్చికాయలు ఉన్నాయి కానివ్వండి, అవి వాడిపోతున్నాయి, అందుకని చెప్పని గుత్తులతో కట్ చేసేసుకున్నాను. అలాగే మనకి ప్లేట్ ఫుల్గా అయితే తోటకూర వచ్చిందండి, ఫ్రెష్గా తోటకూర. దీన్ని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇవాళ హార్వెస్ట్ నచ్చితే కనుకండి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అండి. బాయ్ అండి.